ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు మాకు అప్పులు ఎక్కువైపోయాయండి, ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అదృష్టం కలిసి రావడం లేదు, సంపద పెరగాలనుకుంటే పెరగడం లేదు, దానికి ఏదైనా డబ్బులు ఖర్చు కాకుండా ఈ శ్రావణ మాసంలో ఏదైనా తేలికైన పరిహారం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. ఈ షార్ట్ వీడియోలో మీకు నేను మీరు ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ మాసంలో అంటే చాలా పవిత్రమైన ఈ మాసంలో మీరు వాన పడుతున్నప్పుడు వాన నీటిని సేకరించి కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు చాలా సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది, సంపద పెరుగుతుంది. ఇది నమ్మిక విశ్వాసంతో చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో ఉన్న వర్షపు నీటిలో ఆ శక్తి ఉంటుంది. ఎవరికైతే అప్పులు బాగా ఉన్నాయి, అప్పులు తీరడం లేదు, అప్పులు విముక్తి కావాలి, అప్పులు తీరే మార్గం తెలియాలంటే శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంచి రోజు వాన కురుస్తున్నప్పుడు ఆ నీటిని ఒక పాత్రలో పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలుపుకోండి. ఆ నీటిని మీరు స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల మీరు త్వరలోనే అంటే చాలా త్వరగా అప్పుల భారం తగ్గుతుంది, అలాగే ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఇవి నమ్మకంతో చేయాలి. అంటే ఈ రెండు చేస్తే నాకు నిజంగా వస్తుందా అంటే మీకు సరైన దిశ చంద్రుడు బలపడి మీకు సరైన మానసిక స్థితిని కలగజేస్తాడు. అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపార అభివృద్ధి కోసం ఈ వర్షపు నీటిలో అంటే నీటిని సేకరించిన తర్వాత శ్రీ మహాలక్ష్మి విష్ణు భగవానుడు ఇద్దరు కూడా మీ ఇంట్లో విగ్రహాలున్నా పటాలున్న చిత్రపటాలున్న వాటికి నీటిని చిలకరించండి. అదే విగ్రహాలుంటే అభిషేకం చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు వ్యాపారంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోయి అభివృద్ధి సాధిస్తారు. అలాగే సంపద కోసం అదృష్టం కోసం ఏం చేయాలంటే ఈ వర్షపు నీటిని మీరు సేకరించిన ఏదైతే తీసుకున్నారో 1 సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోండి. ఒక గాజు బాటిల్లో పోసుకొని ఉంచుకోండి. ఎప్పటికప్పుడు ముఖ్యంగా పండగలు, పర్వదినాలు, శుభదినాలు వచ్చినప్పుడు ఆ నీటిని కొంత భాగాన్ని తీసుకొని మీ ఇంట్లో ఉన్న దేవతా విగ్రహాలకి స్నానం చేయించండి. ఇలా చేయటం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో అదృష్టం, సానుకూల శక్తి, సంపద ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందనుకున్నప్పుడు ఈ నీటిని తీసుకొని మీరు 4 మూలల నీటిని చిలకరించండి. మీ ఇంట్లో ఏదైనా ప్రతికూలమైన శక్తులు ఉంటే తొలగిపోయి చక్కగా మీ ఇల్లు మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య నాడు ఇలాంటి రోజుల్లో ఈ శుభకార్యం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, ఇంట్లో ప్రశాంతత కూడా లభిస్తుంది. మీరు ఈ పరిహారాలు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఖచ్చితంగా ఫలితం పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.